వాడపల్లి, కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో గోదావరి ఒడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామం, ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. ఇది మండల కేంద్రమైన ఆత్రేయపురం నుండి 5 కి.మీ. దూరంలోనూ, సమీప పట్టణమైన రాజమండ్రి నుండి 25 కి.మీ. దూరంలోనూ ఉంది. వాడపల్లిగా మారిన ఓడపల్లి. వాడపల్లి ఒకప్పుడు ఓడపల్లి అనే పేరుండేది. సంస్కృతంలో దాన్నే నౌకాపురి అన్నారని స్థానికుల కథనం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మింపజేసింది. గొప్ప భగవద్ భక్తుడిని కీర్తివహించిన పుణ్యమూర్తి పెనుపోతు గజేంద్రుడు జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో జన్మించాడు. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవాడు. ఆధారం చూపాలి రఘుకుల గోత్రిజ్ఞులు. పెనుపోతు గజేంద్రుడు నౌకా వ్యాపారి, చాలా ఓడలకు అధిపతిగా ఉండేవాడు. ఒకసారి తుఫాను సంభవించగా అతని ఓడలన్నీ సముద్రగర్భంలో అదృశ్యమయ్యాయి. తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరితే నదీ గర్భంలో ఉన్న నిన్ను పైకి తీయించి గట్టున ప్రతిష్ఠించి గుడి కట్టిస్తానని గజేంద్రుడు మొక్కుకున్నాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. స్వామికిచ్చిన మాట ప్రకారం ఆ గజేంద్రుడు ఇప్పుడున్న చోట స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయం కట్టించాడు. పురాణ కథ ప్రకారం వాడపల్లిగా మారింది. 1700 సంవత్సరంలో పెనుపోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి గొప్ప సంపన్నులు అయినారు. 1759 సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించి ధూప దీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని వజ్రవైఢూర్యాలను విరాళంగా ఇచ్చారు. భక్త శిఖామణిగా పేరు పొందారు. క్షేత్ర చరిత్ర, ప్రత్యేకతలు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తిరుపతి, ద్వారకా, తిరుమలల తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రం వాడపల్లి. గౌతమి నదీ తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య కల ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది. కొద్ది దూరాలలోనే అనేక వాడపల్లులు కలిగి ఉన్నందున లోళ్లకు ఆనుకుని ఉండుటతో లోళ్లవాడపల్లిగా పిలుస్తారు. ఇక్కడి దేవాలయంలోని మూర్తి ధారుమూర్తి. నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూచేందుకు శిలలాగే ఉంటుంది. ఇక్కడి కల శిలా ఫలకం ఆధారంగా ఈ క్షేత్ర చరిత్ర ఈ విధంగా ఉంది. వైకుంఠంలో ఒకసారి సనకసనందాది మహర్షులు నారాయణుని దర్శించుకుని వచ్చి భూలోకమున పాపము పెరుగుతున్నది, అధర్మం అన్యాయం పెరుగుతున్నవి, వాటిని తగ్గించు మార్గం చూపమని వేడుకున్నారు. అప్పుడు విష్ణువు వారితో అధర్మం ప్రబలినప్పుడు నేను అనేక రూపాలలో అవతరించాను, అలానే కలియుగంలో అర్చాస్వరూపుడనే భూలోకంలో లక్ష్మీ క్రీడా స్థానమై మానవుల పాపములను కడుగుచున్న గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురం అను ప్రదేశమున వెలయుదును. లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్షపేటికలో గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురి చేరుకొంటాను. ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్పాడు. కొంతకాలమునకు నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్లిన వాళ్లకు కనిపించకపోవడం జరుగుతుండేది. ఒకరోజు ఊరిలో కల వృద్ధ బ్రాహ్మణుడి కలలో స్వామి కనిపించి కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకున్నారు. తెల్లవారక ముందే అందరూ శుచిగా గౌతమి స్నానంతో పవిత్రులై మంగళవాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణగరుడ పక్షి వాలి ఉన్న చోటులో నేనున్న చందన పేటిక దొరుకుతుందని చెప్పాడు. ప్రజలు స్వామి ఆదేశానుసారం వెళ్లగా చందన పేటిక కనిపిస్తుంది. దానిని నిపుణుడైన శిల్పితో తెరిపించగా దానిలో శంఖ, చక్ర, గదాయుధుడైన నారాయణుడి విగ్రహం కనిపిస్తుంది. దానితో గతంలో నారదాదుల వలన తెలిసిన విశేషాలతో ఆ అర్చావతార రూపమునకు గౌతమి తీరాన దేవాలయం నిర్మించి అందే మూర్తిని ప్రతిష్ఠ కావించి పూజించుట ప్రారంభిస్తారు. పూర్వపు ఆలయం గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉండుట వలన కోతలతో నదీ గర్భంలో కలిసిపోగా తదనంతర ప్రస్తుత ఆలయాన్ని పెనుపోతు గజేంద్రుడు అనే అగ్నికుల క్షత్రియ వంశానికి చెందినవారు నిర్మించారు. 1700 సంవత్సరంలో పెనుపోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి గొప్ప సంపన్నులు అయినారు. 1759 సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించి ధూప దీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని వజ్రవైఢూర్యాలను విరాళంగా ఇచ్చారు. భక్త శిఖామణిగా పేరు పొందారు.
ఇతర విశేషాలు: గోదావరి ఒడ్డున ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మార్చి నెలలో సర్వ ఏకాదశి రోజు నుండి 5 రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవాలు తిరునాళ్లకు అశేషంగా ప్రజలు తరలి వస్తుంటారు. ఈ ఉత్సవాలలో మరో ప్రత్యేకత ఊరిలో గల వర్ణాల వారు ఒక్కొక్క గుంపుగా ఏర్పడి ఈ 5 రోజులు అన్నసంతర్పణ కార్యక్రమములు ఎవరికి వారుగా నిర్వహిస్తుంటారు. వాడపల్లి ఉత్సవాలకు వెళ్లే భక్తులను భోజనానికి మా వద్దకు రండి అంటే మా వద్దకు రండి అని పిలుస్తూ ఉంటారు. సమాచార, రవాణా సౌకర్యాలు: వాడపల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం: పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. ల్యాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫే, సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కిమీకి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.